చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్పే లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడి నుంచి గ్యాప్ డౌన్ అయిన తర్వాత నియర్ బై మన లెవెల్ 46,500 నియర్ బై నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, మన లెవెల్ అయినటువంటి 46,795 ఈ లెవెల్ నిన్నే మనం చెప్పుకున్నాం. అంటే అంతకుముందు ఉన్నింది ఈ లెవెల్. ఈరోజు కూడా ఇదే లెవెల్ చూపిస్తుంది మన ఫార్ములా ప్రకారం. ఈ లెవెల్నే ఉంచేస్తున్నాను అని చెప్పి 46,795 చెప్పాను మీకు. అయితే చూడండి, అక్కడ రిజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి రెడ్ క్యాండిల్ పడింది. తర్వాత ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, లేదు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అంటే ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, లేదంటే ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే 46,662 చూడండి, ఆ లెవెల్ దాటేటప్పుడు తీసుకున్నా కూడా కొన్ని పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు. చూడండి మన లెవెల్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో. 46,795 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని మనకి డౌన్ సైడు మంచి పాయింట్స్ ఇచ్చింది. ఇటువంటి లెవెల్స్ ఎవరు చెప్తున్నారు? మన ఛానల్లో తప్ప. చూడండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొంతమంది కొత్త వారికి మనం హెల్ప్ చేద్దాము. చూడండి, డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మన లెవెల్స్ అయినటువంటి 46,290, 46,369 ఈ 20 లెవెల్స్ మధ్యలోనే చూడండి చాలాసేపు సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి చూడండి బయింగ్ సైడ్ వెళ్తూ మళ్ళా 46,662 లెవెల్ నుంచి నియర్ బై 46,700 అనేది ఒక రౌండ్ నెంబరు. చూడండి 46,662 అక్కడి నుంచి మళ్ళా డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ మన లెవెల్ చూడండి 46,369 సపోర్ట్ తీసుకొని మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళి ఆగింది. చూడండి, ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఎవరైనా స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్కి వచ్చేటప్పుడు మన లెవెల్ ఇక్కడ వరకు బ్రహ్మాండంగా పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ రెండు తీసుకొని మంచి పాయింట్స్ క్యాచ్ చేయొచ్చండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 46,542 అండి, 46,542 46,542 అదండి 542. ఇక్కడ ఆల్రెడీ 500 ఉంది. ఆ 500 తీసేయచ్చు, లేదంటే 542 అదైనా ఉంచుకోవచ్చు. చూద్దాం, రేపు 500 ఎటువంటి సపోర్ట్ రెసిస్టెన్స్గా అట్లా కనుక పని చేయకపోతే రేపు తీసేద్దాం. రేపంటే మండే లెవెల్ అండి, మండే కోసం చేస్తున్న వీడియో ఇది. అదేవిధంగా ఇప్పుడు నేను నిన్న మనం చెప్పుకున్నాం కదా 46,795 లెవెల్ చెప్పుకున్నాం. ఆ లెవెల్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసుకున్నారనుకోండి, లేదంటే నిన్నే కొత్తగా డ్రా చేసి కనుక ఉంటే మార్కెట్ ఈరోజు డౌన్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు చూడండి మన లెవెల్ 46,795 దగ్గర మీరు గమనించాలి. మన లెవెల్స్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చేటప్పుడు మీరు 46,800 కానీ 46,900 కానీ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. తీసుకొని మీరు చూడండి, ఇక్కడ తీసుకుంటే ఈ లెవెల్ పైన ఇక్కడే కనుక తీసుకుంటే మీకు తక్కువ స్టాప్ లాస్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ తోటే మీరు పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. చూడండి, ఈ లెవెల్ వరకు చాలా బాగా పనిచేస్తాయండి. అంటే కొంతమంది కొత్తవారు డౌట్స్ అడుగుతున్నారు, అందుకనే చెప్పాను. ఇక నిఫ్టీలో మన లెవెల్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీలో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మన లెవెల్ 22,054 నుంచి
సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ 22,127 నియర్ బై. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇదే టైంలో బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వస్తుంది కాబట్టి ఇక్కడ 22,127 లెవెల్ నుంచి నియర్ బై రిజెక్షన్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ డౌన్కి వచ్చింది చూడండి. ఇక్కడ ఈ ఈ వీవ్యాప్ తర్వాత పివట్ చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ మరియు వీవ్యాప్ ఇవి రెండింటి కింద కూడా క్లోజ్ అయింది. మీరు డబుల్ కన్ఫర్మేషన్ నిఫ్టీలో హ్యాపీగా ఇక్కడ మీరు ఈ లెవెల్లో పుట్ ఆప్షన్ అంటే ఇక్కడ 22,080 ఉంది కదా, మీరు 22,100 పైన ఇంకా 200 తీసుకుంటే స్ట్రైక్ ప్రైస్ పుట్ ఆప్షన్ తీసుకుంటే మీకు మంచి పాయింట్స్ తీసుకోవచ్చు అండి. చూడండి చాలా బాగా డౌన్కి వచ్చింది. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా మన లెవెల్ 21,987 ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకునింది. అదేవిధంగా చూడండి డబ్ల్యూ ప్యాటర్న్, చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ నేను ముందు డ్రా చేసి పెట్టాను. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని దాటిన తర్వాత చూడండి ఇక్కడ దాటేటప్పుడు ఇక్కడ బై చేసుకున్న ఇక్కడ వరకు కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చండి. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చిన 21,981 చూడండి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 22,054 వరకు వెళ్ళింది. చిన్న చిన్న పాయింట్స్ అయినా దగ్గర ఉన్నా కూడా మన లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకొని చాలా బాగా పనిచేస్తుంది. అంటే స్కాల్పింగ్ బ్యాంక్ నిఫ్టీలో 30, 40, 50 పాయింట్స్ తీసుకునే వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. నిఫ్టీలో 20 to 30 పాయింట్స్ ఈజీగా తీసుకోవచ్చండి. అంత బాగా పనిచేస్తున్నాయి మన లెవెల్స్. అదేవిధంగా నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 21,935 అండి. అంటే ఇక్కడ 937లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ లెవెలే ఉంచేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. చూడండి ఈ లెవెల్స్ ఇప్పుడు నేను ఈ 937, 935 లెవెల్ చెప్పాను కదా. రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఈ 937 అంటే 935 ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడే ఇలా సపోర్ట్ తీసుకొని కొంతసేపు కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి, మన ఈ లెవెల్ సపోర్ట్గా పనిచేసినట్టు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మీరు బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే 21,850 కానీ 800 కానీ కాల్ ఆప్షన్ మీరు బై చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా ఒకవేళ ఈ లెవెల్ని కూడా దాటి కిందకు వచ్చింది అనుకోండి 21,897 సపోర్ట్గా పనిచేస్తుంది. అంటే లేదంటే ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి డౌన్కి వచ్చేటప్పుడు మన లెవెల్ ఇక్కడ 21,981 ఉంది. దీన్ని దాటి వచ్చేటప్పుడు మళ్ళా రీటెస్ట్ చేసి మళ్ళీ ఆ లెవెల్ టచ్ చేసి ఇంకా మళ్ళా కిందకు వస్తుంది అనుకోండి, మీరు పుట్ ఆప్షన్ బై చేసి చూడండి. ఈ లెవెల్ అంటే నియర్ బై ఉంది కాబట్టి తక్కువ పాయింట్స్ వచ్చినా కూడా ఈ లెవెల్ టచ్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ తీసుకున్న దానికి మీరు కాస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదంటే హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి హాఫ్ క్వాంటిటీకి మీరు స్టాప్ లాస్ అలా కాస్ట్ పెట్టుకోవచ్చు. అలా జరుపుకుంటూ వచ్చి, ఎందుకంటే ఇక్కడ మన లెవెల్స్ ఉంది కాబట్టి మనం స్టాప్ లాస్ని కూడా అలా హ్యాండిల్ చేసుకుంటూ రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ దాటిందనుకోండి ఇక్కడ వరకు మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అటువంటప్పుడు మనం స్టాప్ లాస్ని ఇంకా జరుపుకుంటూ అంటే ఇక్కడికి జరుపుకోవచ్చు. ఈ లెవెల్ కూడా దాటి వచ్చిందనుకోండి స్టాప్ లాస్ని ఇక్కడే జరుపుకోవచ్చు. ఆ విధంగా ఈ లెవెల్స్ మీకు చాలా హ్యాపీగా పనిచేస్తాయండి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్స్ని సపోర్ట్గా తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు కూడా మీరు బయింగ్ తీసుకోవచ్చు. చూడండి ఇలా చాలా బాగా పనిచేస్తున్నాయండి లెవెల్స్, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మండే వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు నమస్తే, బాయ్.